ఓకే సార్. 1 ఓకే. పవన్ స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. ఏమైందిరా? ఏడవకు. స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. సభకి నమస్కారం. సభ లేదు సార్, నేను ఎలిమినేట్ అవడానికి అంత బ్యాడ్ గా ఏం చేశాను నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. నేను 10% చేశాను సార్ ఇప్పుడు దాకా. 90% పెట్టుకున్నావా? అవును సార్. ఇవే తగ్గించుకుంటే మంచి. సుమన్ శెట్టి గారితో మొదలు పెట్టాం. దేనికైనా స్టాండ్ లేదు. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తది 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 అని చెప్పి పట్టినారు. కొత్తది కొత్తది. ఫీలింగ్ సెల్ఫ్లెస్ అవును సార్. ఓవర్ హిస్ ఫ్యామిలీ. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టాండ్ లేదు, ఏం మాట్లాడలా. నేను ఎదవలతో డిస్కస్ చేయను. ట్రయాంగిల్ నడుస్తుందా, స్క్వేర్ నడుస్తుందా, క్వాడ్రాటిల్ నడుస్తుందా, అసలు ఏమీ అర్థం అవుతుంది సార్. ఒక 3 hours ఆర్గ్యుమెంట్ ఉండేది, ఇప్పుడు ఒక ½ an hour ఆర్గ్యుమెంట్ కి దిగింది సార్. థ్యాంక్ యూ సంజన గారు. సూపర్ రా, థాంక్యూ అనియా. సిచ్యువేషన్ వస్తే స్కూల్ ప్రిన్సిపల్ లాగా కోల్ పట్టుకుని దన 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 అరుస్తుంది. నీకు అలవాటేగా. భరణి, సంజన గారు రియల్లీ మిస్ యూ. ఐ డోంట్ థింక్ సో భరణి అన్న. అవునా? బయటికి వెళ్ళిపోవడాల్సి ఓటేసింది నువ్వే కదా సార్. తన్ని అస్సలు నమ్మలేం సార్. వాడు దొంగ. నీకెలా తెలుసు? ఎలిమినేట్ అవడానికి నా వైపు రీజన్ ఏం చెప్పాడంటే, పెద్దగా ట్రీట్ చేస్తది, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది. సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. అక్కడ కూర్చొని ముచ్చట్లు చేస్తున్నాను హరీష్ గారితో. నేను బయటికి వచ్చిన తర్వాత ఎంత చీప్ అమ్మాయివి, కూర్చొని చీర వేసుకో. ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక అజ్జతానికి పంపిస్తా, యాదుంచుకో. అండ్ గాడ్ ఇవాళ వీకెండ్ వచ్చింది సార్, తను డ్రెస్ చేంజ్ చేశాడు సార్. 4 days నుంచి ఆ ఫియర్లెస్ జాకెట్ వేసుకుని ఇట్లా హ్యాండ్ వేస్తే సార్ పక్కనుండే వాళ్ళు అయిపోతారు సార్. అంజనా, ఏం మారాలమ్మా చెప్పేసి. సార్ పూర్తిగా మనిషిని మారాలి మనిషే సార్. మారాలి. అది అవుదాం సార్. థ్యాంక్ యూ. ఆ వేలికి ఏమైంది? చిన్న ట్రీట్మెంట్ జరిగింది సార్. అన్ని మ్యాటర్స్ లో ఎందుకే దేంట్లో పడితే దాంట్లో వేలు పెట్టొద్దు అనేది. ఏడవకు. అలా మధ్యలో వెళ్ళిపోతే అసలు నా వల్ల కావట్లేదు. రాత్రి నిద్ర ఐ రియల్లీ మిస్ యూ. ఒంటరి అయిపోయిన ఫీలింగ్. నువ్వు నిజంగా నేర్చున్నావా? ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. 100% బ్యాటరీ చేరితే తప్పకుండా ఇంట్లోకి వస్తుంది. ఎందుకు? కానీ అది మీ చేతుల్లో ఉంది, తన చేతుల్లో. ఇమాన్యుయల్ తను గెలుచుకున్న కెప్టెన్సీని వదిలిపెడితే 25% బ్యాటరీ పెరుగుతుంది. డన్ సార్, నేను ఇచ్చేస్తాను సార్. తనుజ, నువ్వు చేయాల్సిన సాక్రిఫైస్, యూ షుడ్ గివ్ అప్ కాఫీ. ఓకే సార్. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. గివ్ అప్ ఎంటైర్ క్లోత్స్. ఒక్క డ్రెస్సే ఉంచుకుని మిగతా అన్ని గివ్ అప్ చేయాలి. నీకు ఉన్నటువంటి హెయిర్ కట్ చేసుకోవాలి. ఓకే సార్. 1 నువ్వు హౌస్ లో ఎంతకాలం ఉంటావో అంతకాలం స్మోకింగ్ సాక్రిఫైస్ చేస్తే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఒక్క % కూడా సతాయించను మీ నలుగురిని. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా మంచోళ్ళని ప్రూవ్ చేసుకుని ట్రై చేస్తున్నారు బయట. మీకు అర్థమవుతుందా? దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. టెలివిజన్ లో నీట్గా లేనని ముద్ర వేస్తుంది. అంతకుముందేమో ఆడవాళ్ళని చాలా హీనం చూస్తారు, ముద్ర వేస్తుంది. ఇక్కడ చూసే వాళ్ళు 1,00,000 మంది చూస్తారు. సంపూర్ణంగా చూసిన వాళ్ళు నమ్ముతున్నారు, జీవితాన్ని ఇంకా చూడని వాళ్ళు నమ్ముతున్నారు. నేను అర్థమవుతున్నాను ఇద్దరు ఎక్స్ట్రీమ్స్. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.